హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక శంకర్. సో ఇది వచ్చేసి మహాశివరాత్రి పోస్ట్, మహాశివరాత్రి రోజు తీసుకున్న వీడియో. అండ్ మా హస్బెండ్, మా బాబు అయితే ఆ రోజు కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళారు మా హస్బెండ్ ఫ్రెండ్స్తో పాటు. అక్కడైతే శివుని ఇలా అభిషేకిచ్చారన్నమాట, లైక్ వాటర్తోని. అండ్ మా బాబు అయితే ఫస్ట్ టైం ఇలా అభిషేకం చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ కాలభైరవ స్వామి దర్శనం ఆ రోజు ఈ విధంగా దొరికినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెయిన్ కాలభైరవ స్వామిని ఎందుకు పూజిస్తారంటే మన నెగిటివ్ ఆబ్స్టికల్స్ మన లైఫ్లో ఏమున్నా సరే ఖచ్చితంగా పోతాయి. మీరు కానీ వైజాగ్లో ఉంటే విజిట్ చేయండి ఒక్కసారైనా. ప్రతి అమావాస్య రోజు వెళ్ళడం అయితే, లైక్ మంత్కి ఒకసారి అమావాస్య వస్తుంది కదా, సో అప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళి మనం కోరుకుంటే మన కోరికలు ఏవైతే ఉన్నాయో ఫుల్ఫిల్ అవుతాయి. ఈవినింగ్ వచ్చేసి పూజ చేసుకొని నైట్ అయితే కాళీమాత టెంపుల్కి వెళ్ళాము. నేను మార్నింగ్ వెళ్ళలేకపోయాను కదా, అందుకే శివయ్య దర్శనం ఈవినింగ్. ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది కాళీమాత టెంపుల్ దగ్గరే, సో అక్కడైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అండ్ జనాలు చూసేసరికి బాబోయ్ అనిపించింది బీచ్లోని. అండ్ టెంపుల్లో ఎలానో ఉంటారు జనాలు అనేవాళ్ళు, బికాజ్ శివయ్య దర్శనం చేసుకొని అభిషేకాలన్నీ వీక్షిస్తారు. బట్ బీచ్లో అయితే ఫుల్ క్రౌడ్, వెహికల్స్ కూడా అలౌ చేయలేదు. ఎక్కడో పార్క్ చేసుకొని నడుచుకొని వచ్చాము మేమైతే. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ కూడా బెస్ట్గా ఫుల్ఫిల్ అవుతాయి, బెస్ట్ మెమరీస్తో ఉంటాయి. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాకు. అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకుని ఎప్పుడు సక్సెస్ అవుతాయి అంటారు కదా, సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ దాట్. మేమైతే ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడైతే ఒక పక్క భక్తి గీతాలు చెప్తున్నారు, ఒక పక్క కోటి లింగాష్టకం చేస్తారు కదా ప్రతిష్ఠించి. ప్రతి ఇయర్ సుబ్రామ్ రెడ్డి గారు అయితే అరేంజ్మెంట్స్ చేస్తారు. అండ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ గుడ్. నాకు చాలా నచ్చింది. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రజలు అనేవాళ్ళు భక్తి భావాలతో ఉంటారు. అండ్ అంతేకాకుండా మనకు మెయిన్ శివరాత్రి అంటే జాగారం చేయాలి. సో ఈ విధంగా మనము జాగారం చేస్తే మనకు నిద్ర రాదు అండ్ ఇట్ విల్ బి గుడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా మౌనిషా బర్త్డే మాట. అది మా సిస్టర్, మా పిన్ని వాళ్ళ కూతురు. సో అక్కడ మా అక్క వాళ్ళు మేము అయితే సర్ప్రైజ్ ప్లాన్ చేసి దానికి కేక్ కటింగ్ చేయించాం. సో ఇది ఏంటంటే ఒక స్పెషాలిటీ ఉంది ఈ బర్త్డేకి. లైక్ లాస్ట్ బర్త్డే కూడా నాసిక్లో కట్ చేసింది లాస్ట్ టైం కేక్. అండ్ ఇప్పుడేమో ఇక్కడ మాట. సో శివయ్య బ్లెస్సింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి. సో అండ్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఆ రోజు. ఇట్ వాజ్ వెరీ గుడ్ అండ్ హ్యాపీ డే. సో అక్కడైతే కేక్కి వీడియో తీసుకుంటున్నారు, లైక్ మెమరబుల్గా ఉంటుందని. సో నా వీడియోస్ కన్నా నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.